రెండవది అది 5 ఏళ్ళు నడిచింది, అదొక కథ. ఎందుకో బాధ, ప్రపంచమంతా కన్నీళ్లు పెడుతున్నప్పుడు, వణికిపోతున్నప్పుడు, ఎవరికి కరోనా వస్తుందో, ఎవరు చనిపోతారో అని చెప్పి బిక్కుబిక్కుమంటూ బతికేటువంటి సందర్భంలో మీకు తెలిసి ఇదే హైదరాబాద్ నుంచి వెళ్ళి యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ వేల కిలోమీటర్లు ప్రయాణించి పోయిండ్రు ఊళ్ళలో. ఎందుకు పోతున్నారు మీరంటే, మేము ఒకవేళ చచ్చిపోతే మా ఊళ్ళో చచ్చిపోవాలి, మా మట్టిలో కలిసిపోవాలి, మేము మా కుటుంబ సభ్యుల మంది చచ్చిపోవాలి తప్ప కుక్క సాగు సాగకూడదని చెప్పి సమాధానం చెప్పినాడు. ఆ కరోనా సందర్భంలో నేను ఆరోగ్య మంత్రిగా పనిచేసినాడు. నాకు ఆ దుఃఖం ఏందో, ఆ వేదన ఏందో నాకు తెలుసు. కానీ ఒక్కటి గుర్తు చేస్తా, ఆనాడు భార్య కరోనా వస్తే భర్త వచ్చేవాడు కాదు, కొడుకు కరోనా వస్తే కొడుకే పోవాలి తప్ప ఇంకో కుటుంబ సభ్యుడు ఎవరు ఉండకపోతుంది. నాకు వీడియో కాల్ పెట్టి చచ్చిపోతున్నా కొంతమంది, రాజేంద్రన్నా నేను చచ్చిపోతున్నా, మాట్లాడుకుంటా నాకు ఆక్సిజన్ అంత లేదు, నాకు ముసవార్త లేదు అని చెప్పి చనిపోయిన అనేక మంది చూసింది. ఆ కాలంలో ఎవరు సాహసం చేయలే కరోనా పేషెంట్ కలవడానికి. కానీ దేశంలో